తీసుకోవడం, దాంట్లో తప్పకుండా ముందుకెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండలో ఈ మాదక ద్రవ్యాలు అనేవి ఉండరాదు, అందులో ఈ గాంజా అనేది అసలే ఉండొద్దనే ఉద్దేశంతోన మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఎస్పీ గారు ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ కొంతమంది పిలిచి ఎవరైతే ఆల్రెడీ గాంజా కలవాడంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ హ్యాపీగా గాంజాలో పట్టుబడినప్పుడు ఒక కేసు రాసి జైలు పంపించవచ్చు. అది ఎస్పీ గారికి చాలా ఈజీ, వారి సిబ్బంది కానీ వారికి కానీ ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేయడం వల్ల మనకు ఆ పిల్లోడి యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలామంది చాలా వరకు ఎంగేజ్, ఇంకా మనకు 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు 18, 20, 22లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎంగేజ్లో ఆ పిల్లలను వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల వారి యొక్క కెరీర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా తెలిసో తెలియక తప్పు చేసిన ఆ పిల్లోని మనం సరిదిద్దాలని ఉద్దేశంతోన వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడము, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా తరఫు నుంచి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక రకంగా అంటే గాంజా వాడడం అనేది పక్కగా ఒక సోషల్ ఈవిల్. ఇది అట్లే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ఒక తరం మొత్తం, ఒక జనరేషన్ మొత్తం పాడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం మానిటరీ విషయాల్లో మెజర్ చేయలేము. ఒక జనరేషన్ మొత్తం పాడైపోయిన తర్వాత దాన్ని అరే ఎంత నష్టం జరిగిందని చూడాలంటే కన్నా అది సాధ్యపడినంత నష్టం జరిగి ఉంటుంది. ఎందుకు అంటే మనకు అన్నిట్లో కూడా ఈరోజు ప్రపంచంలో మనకున్న 8 గ్రహాలలో ప్రాణం ఉన్నది భూమి మీద. భూమి మీద ఎన్నో లక్షల జీవరాశులు ఉంటే అందులో బాగా డెవలప్మెంట్లో కానీ అంటే ఈ విధంగా సొసైటీ ముందుకు సాగుతుంటే దానికి కారణం మానవుడు. మానవునికి జంతువుకున్న ఒకే ఒక్క తేడా ఏంటంటే బ్రెయిన్. అంటే మన బ్రెయిన్తో ఆలోచిస్తూ సొసైటీని రోజు రోజుకు మనకు కావాల్సినట్టుగా కంఫర్ట్గా మార్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అట్లాంటి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇస్తూ మరొక జంతువులా మార్చే ఒక పదార్థాన్ని మనం తీసుకుంటుంటే తప్పకుండా ఆ సొసైటీ మళ్ళీ వెనక్కు అంటే ఏదో ఆటవిక రాజ్యము, జంతు రాజ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని ముఖ్యంగా మనం సొసైటీలో ఒక స్థానంలో ఉన్న మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని గట్టిగా తీసుకొని దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే దేవుడి దయ వల్ల, మన తల్లిదండ్రుల యొక్క దయ వల్ల మనం ఎంతో కొంత చదువుకొని వచ్చి సొసైటీలో ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నాం. ఆ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యతాయుతంగా కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. ఆ ఉద్దేశంతోనే నేను మా డిపిఆర్ ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ ఒకసారి పిలవండి, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన కూడా పిలవండి. ఎందుకంటే ఇది అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అంశం. ఇది ఏదో ఒక 10 లక్షలు ఇచ్చి ఏదో ఈ పని చేయ బాబు ఆ సమస్య తీరుతుంది కాదు. ఇది మానిటరీ విషయాల్లో చేయలేని అంశం. ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఈ ఈవిల్ను మనం పారదోలుతాము. ఇందులో ముఖ్యంగా కావాల్సింది అవేర్నెస్, ముఖ్యంగా కావాల్సింది దీనివల్ల జరిగే నష్టాలు, అది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఎస్పీ గారు, వారి సిబ్బంది, వారికి ఎక్కడ కొంత అవసరం ఉంటుందో ఈవెన్ సివిల్ డిపార్ట్మెంట్స్ మేమంతా కలిసి పనిచేస్తాం. అయితే దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్లో ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ ఉన్న అంటే సుమారుగా 12 నుంచి 30-35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా మీ మీద ఉంది. ఎందుకంటే మీరు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఛానల్లో ఒక ప్లాట్ఫామ్ మీద మీరు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మీకు అర్థం కావాలి, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందని మీకు అర్థం కావాలి అని మిమ్మల్ని ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. తల్లిదండ్రులు ఈరోజు ఈ బిజీ షెడ్యూల్లో
ఏం చేస్తున్నారంటే మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మా పిల్లలకు మంచి కెరీర్ ఇవ్వాలనే ఉద్దేశంతోన పగలు రాత్రి కష్టపడతారు. పగలు రాత్రి కష్టపడి ఉన్న దాంట్లో మంచి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ఉన్న దాంట్లో మంచి బట్టలు పంపిస్తున్నారు, ఉన్న దాంట్లో మంచి కెరీర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సినిమా ప్రభావం కావచ్చు, ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుకు ఫ్రెండ్స్ యొక్క అంటే పీర్ గ్రూప్ యొక్క ప్రభావం కావచ్చు, చెడు అలవాట్లకు తొందరగా అలవాటు అవుతున్నారు. అందులో ముఖ్యంగా గాంజా. నేను ఈ మధ్యలో తిరుగుతున్నప్పుడు అక్కడ జస్ట్ చిట్ చాట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంత ఈజీగా చెప్పేస్తున్నారంటే 500 రూపీస్కి ఒక ప్యాకెట్ దొరుకుతాడ, 500 రూపాయలకు ఒక ప్యాకెట్ దొరుకుతాడ. ఎక్కడో గల్లీలో పాన్ డబ్బాలలో లేదా ఎవరో తీసుకొచ్చి అమ్ముతుంటారట. సినిమాలో చూపించినట్టుగా ఫ్రెండ్స్తో కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్, లైఫ్ అంటేనే ఎంజాయ్ చేయడం అనేది, లేదా వాళ్ళ స్కూల్లో లేదా కాలేజీలో ఎప్పుడు కూడా అక్కడున్న పిల్లలను లేదా అక్కడున్న జూనియర్స్ను అక్కడున్న టీచర్లను ఆడబడించడం ఇవి కాదు. నువ్వు ఆ ఏజ్లో కష్టపడి చదివి లేదా కష్టపడి నీకు ఏదైతే ఏ స్కిల్లో ప్రావీణ్యం ఉందో దాన్ని ఇంకా పెంపొందించుకొని నువ్వు 25-30 ఇయర్స్ లోపే ఒక మంచి పొజిషన్లో సెటిల్ కావడానికి కష్టపడాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. దాన్ని మనం గుర్తు చేయాల్సిన ఎంతైనా ఉంది. దీనిలో మీరు పెద్ద ఎత్తున పాత్ర తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇందులో ఐ థింక్ మనకు 15th ఆగస్ట్ రాబోతుంది. 15th ఆగస్ట్ రాబోతుంది కాబట్టి 15th ఆగస్ట్ అంటే ముందు, అంటే ఈరోజు ఆల్రెడీ 12th, 14th నుంచి మీ అందరి సహకారంతో నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని ఫేస్బుక్ పేజెస్, అన్ని వాట్సాప్లు అన్నీ కూడా వీటితో నిండిపోవాలి. మన పోస్ట్ కావచ్చు, మన ఆడియో మెసేజ్ కావచ్చు, మన వీడియో మెసేజ్ కావచ్చు. వాటితో ఎట్లా అంటే ఒక 1 వీక్ మొత్తం దీని మీద గాంజా మీదనే పనిచేయాలి. ఇక్కడ మన దగ్గర మెయిన్ గాంజా ఉంది. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా క్లినికల్గా వాడాల్సిన ట్యాబ్లెట్స్ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అందులో మేము మా వైపు నుంచి కూడా టైట్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ దొరికినా కూడా ఆ షాప్ ఓనర్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అట్లాంటి గట్టిగా వెళ్తున్నాం దాంట్లో. బట్ అట్ ద సేమ్ టైం అవి వాడే వాళ్ళకు కూడా మనం గట్టి హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఒక 1 వీక్ మనం నల్గొండ జిల్లాలో ఉన్న సోషల్ మీడియాలో ఏదైనా మాట కనిపిస్తే ఇదే కనబడాలి. ఆ విధంగా ఒక 1 వీక్ మనం పెద్ద ఎత్తున దీనికి ప్రచారం ఇచ్చే విధంగా, దాని తర్వాత కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ డిపిఆర్ గారు ఉన్నారు. మీరందరూ కూడా సోషల్ మీడియాలో మంచి ఎక్స్పర్ట్స్. సో మీరు మంచి పోస్ట్ కానీ, మంచి వీడియోస్ కానీ, మంచి ఆడియో క్లిప్పింగ్ కానీ మీరు తయారు చేసి మాకు పంపండి. వాటిని రేపు ఒకసారి అంతా స్క్రీన్ చేసుకొని మొత్తం 14th నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సోషల్ మీడియాలో మనమే సర్క్యులేట్ చేసే విధంగా ముందుకు వెళ్దాం. దాంతోపాటుగా ఈ 1 వీక్ కంప్లీట్గా 1 వీక్ మనం 15th ఆగస్ట్ వస్తే ఏం చేస్తామంటే నేషనల్ ఫ్లాగ్ చాలా వరకు డీపీ పెట్టుకుంటాం. ఈసారి నేషనల్ ఫ్లాగ్తో పాటుగా మనం నల్గొండలో ఉన్న మనం ప్రతి ఒక్కరు నేను గాంజా వాడను అనే ఒక ప్లేట్ తీసుకొని ఆ గాంజా వాడను అన్న ఒక క్యాప్షన్తోనే ఒక పోస్ట్ తయారు చేసుకొని అందరూ డీపీలు పెట్టే విధంగా ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరిని పట్టించే విధంగా ట్రై చేద్దాం. అంటే ఇది ఒక మాస్ మూమెంట్ కావాలి. ఇది మన పిల్లల్ని లేదా మన జనరేషన్ కాపాడుకోవాలంటే మనం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ముందుకు పోవాలి. లాస్ట్ అంటే ఇక్కడ చివరి వ్యక్తి వరకు మనం చేరుకోగలగాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందరం మనం మాట్లాడుకుంటున్నాం. కానీ గ్రామాల్లో ఉండే పిల్లలు, గ్రామాల్లో ఉండే యువత చాలా హ్యాపీగా వాళ్ళకి ఏదో అసలు ఈ లోకంతో సంబంధమే లేనట్టుగా వీటికి అలవాటు అవుతూ వాటిని వాడే విధంగా చాలా హ్యాపీగా వాడుతున్నారు. అంటే ఇది ఓపెన్గా మాట్లాడుతున్నాం దీనిలో. ఎందుకంటే చెడు విషయాన్ని మాట్లాడి బయట తీసుకొచ్చి వాటిని సరి చేస్తేనే మంచిది. గ్రామాల వరకు కూడా పాకింది ఇది. హై స్కూల్ స్టూడెంట్స్ కూడా వాడుతున్నారు. నిందా చెప్పినట్టుగా జస్ట్ 500 రూపీస్, ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మనం క్యాజువల్గా తీసుకుంటే జనరేషన్ మొత్తం పాడే అవకాశం ఉంది. రేపు నాడు ఒక 10 years అలా చూస్తే ఇదంతా
ఇలాంటి బానిసగా కనబడతారు. అట్లాంటిది ఎట్టి పరిస్థితి కూడా మనకు రావద్దు. మనం రైట్ టైంలో దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని గట్టిగా తీసుకోవడం జరిగింది. వారికి మనం సపోర్ట్గా ఉందాం. 100కు 100% నల్గొండ జిల్లాలో అసలు అది వాడాలంటే నచ్చి ఇదా వాడడం. నేను ఒక బాధ్యత ఉన్న పౌరుణ్ణి అనే విధంగా తయారు చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ప్రతి పేరెంట్ అంటే వాళ్ళ పిల్లలు ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను అనుకుంటాను ఏమనుకుంటానంటే మా ఇంట్లో అట్లా ఎవరు లేదు, అందరూ బాగా ఉంటారు అనుకుంటాను. కానీ తప్పు అది. మన పిల్లలు మన దగ్గర బాగుంటారు, మనకి వెనకాల ఏమంటే ఏవో ఇస్తున్నారు. సో ఇవి క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా మనం రెగ్యులర్ పని చేసుకుంటూ పోతున్నాం. రెగ్యులర్ పనితో 1 వీక్ వరకు ఇక మత్తులు ఉండొచ్చు. 1 వీక్ వరకు తను ఇక ఈ లోకాన్ని మర్చిపోతున్నాడు. అంటే చాలా చీప్గా తను వేరే దీనికి అలవాటు పడి మొత్తం తన కెరీర్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా పిల్లోడికి లేదా మా అబ్బాయికి అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలని కష్టపడుతుంటే ఆ బిజీ లైఫ్లో పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళ పిల్లలు చెడాలకు బానిసై వీళ్ళు రేపు నాడు ఎంత సంపాదించినా ఆ పిల్లోడు లేక ఆ బాబు లేక ఆ అమ్మాయి దేనికి పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. నువ్వు బాగా కష్టపడి 10 లక్షలు సంపాదించినావు, అసలు తనకు ఏది ఈ చెడవాళ్ళు బానిసై చదువు రావట్లేదు, ఏ పని రావట్లేదు. అప్పుడు సంపాదన పక్కబెట్టు, నువ్వు ఇచ్చిన 10 లక్షలు ఒకటే 1 ఇయర్ కొట్టేస్తాడు. అట్లా కాకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్న విషయాన్ని గమనించే విధంగా మనం కూడా చేయాలి. అంటే ఒకవైపు యువతను మేలుకొల్పుతూనే ఆ యువతకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేలుకొల్పాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు? మన పిల్లలు మనం ఏమంటున్నాం అంటే లేదు మా అబ్బాయి చాలా మంచోడు, లేదు మా అమ్మాయి చాలా మంచిది. మన బాగా తల్లిదండ్రులు మన తెలంగాణలో కానీ ఈ తెలుగు స్టేట్లో ఒక అలవాటు, మా పిల్లోడు నిప్పు. కానీ మన నిప్పు ఎక్కడ పెడుతుందో తెలియాలంటే మనం ఒకసారి వాళ్ళని వాచ్ పెట్టాలి. ఈజీగా ఈరోజు ఫోన్ చేతిలో ఉండడం వల్ల చెడు అలవాట్లు అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళని మేలు కొలిపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వ్యక్తులుగా, సంఘంలో ఒక స్థానంలో ఉన్న వ్యక్తులుగా ఇటు యువతను, రెండో వైపు వాళ్ళ తల్లిదండ్రులను లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను వాళ్ళని మేలు కొల్పాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. దీనికోసం తప్పకుండా అందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందులో చిన్న వీడియోస్ కావచ్చు, వాయిస్ మెసేజ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అది ఎట్లాంటిదైనా సరే మొత్తం టోటల్గా అంటే నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి కార్నర్కు, ప్రతి విలేజ్కు, ప్రతి హౌస్ హోల్డ్ వరకు మనం చేరుకోవాలి. సో దాంట్లో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, తప్పకుండా దీనిలో మీకు మంచి అంటే కంటెంట్ ఏం తెలిసింది కాబట్టి మీ పేరుతోనే మీరు కావాల్సిన కాడ అంటే ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా వాడాలంటే ఒకసారి వాళ్ళు చూపించి అట్లాంటి వీడియోస్ కానీ అట్లాంటి ఆడియో క్లిప్పింగ్స్ కానీ మీరు సర్క్యులేట్ చేసుకోవచ్చు. లేదా మీ అంతకు మీరు ఓన్గా చేసుకుంటే దట్ కెన్ బి టెలికాస్టెడ్ ఈజీలీ. అట్లాంటి వాటిని మనం అంటే పిల్లలకు, యువతకు ఎట్లా వెళ్ళాలంటే ఫస్ట్ దీనివల్ల కలిగే నష్టాలేంటి, ముఖ్యంగా యువత ఆ ఏజ్లో వాళ్ళ యొక్క టార్గెట్ ఏం కావాలి, ఆ ఏజ్లో ముఖ్యంగా వాళ్ళ యొక్క స్టడీస్ ప్రాపర్గా చదువుకోవడం, వాళ్ళ యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకోవడం కావాలి. నేను సొసైటీలో ఒక పౌరునిగా ఉన్నాను కాబట్టి ఇది నా బాధ్యత. ఎంతో ఒక 10 మంది నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్లేదు, ఇక్కడ ఏం ఖర్చు లేదు, ఇంకోటి ఏం లేదు, జస్ట్ మనకున్న నాలెడ్జ్ని మనకున్న ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 1 వీక్ సోషల్ మీడియా మొత్తం టోటల్గా మనం యాంటీ డ్రగ్స్ సంబంధించింది, అందులో ముఖ్యంగా యాంటీ కెనబిస్ సంబంధించిన క్యాన్వాసింగ్ చేద్దాం. దాంట్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొవాల్సిన కోరుతా ఉన్నాం. మంచి పోస్టర్స్ తయారు చేయండి, మంచి డీపీలు పెట్టుకోవడానికి తయారు చేయండి, చేసి పిల్లల్లో పెట్టండి. దాంట్లో డిపిఆర్ గారు అట్లే మన దగ్గర ఉన్న అందరిని కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ మన ఎంప్లాయీస్ అందరిని పెట్టే విధంగా ఇన్సెన్సెస్ ఇచ్చేటట్టు చూసుకోండి బాబు మన కరుణాకర్. సో అన్ని డిపార్ట్మెంట్లు కంప్లీట్గా రైట్ ఫ్రమ్ విలేజ్ ఆఫీసర్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళకు ఆ డీపీని వాడేటట్టు చూసుకోండి.
దాంతోపాటుగా మనకు ఎక్కడెక్కడైతే ఎవరితో టచ్ ఉందో మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వారం రోజులు ఈ డీపీ పెట్టుకున్నట్టుగా మంచి ఫ్రేమ్ చేసి పంపండి. దాంతోపాటుగా స్టూడెంట్స్ని అడుగుదాం, అన్ని కాలేజెస్లో స్కూల్స్లో అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ ద్వారా వాళ్ళని కూడా అడుగుదాం ఈ డీపీ పెట్టుకునే విధంగా. సో తప్పకుండా ఎస్ నేను గంజాయి వాడను అనేది చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ దాని వెనకాల ఉన్నది గమనించాలి, దానివల్ల ఉన్న ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని తెలుసుకోవాలి, అదేవిధంగా వాళ్ళు ప్రెడ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. దాంట్లో ఎస్ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లేడ్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉంటే అడిషనల్ ఎస్పీ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, డిఎంఎన్ఎస్ గారు, డిపిఆర్ గారు, ఆల్ ది ఆఫీసర్స్ గారు, ఆల్ ది మీడియా మిత్రులందరికీ కూడా నల్గొండ పోలీస్ తరఫు నుంచి పేరు పేరు నమస్కారాలు. ఇది ఏమి మీడియా ప్రెస్ మీట్ లా కాకుండా ఇది మేము లాస్ట్ టైం ఎన్కార్డ్ మీటింగ్ అంటే ఎవ్రీ మంత్ మనం తీసుకోవాల్సిన డ్రగ్స్ సంబంధించిన మీటింగ్ లో కలెక్టర్ సార్తో డిస్కషన్ అయినప్పుడు కలెక్టర్ సార్ ఐడియా ఇవ్వడంతో మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఈ డ్రగ్స్ గాంజా అనే మన జిల్లాలో నడుస్తున్న దానికి మనము దాన్ని కంప్లీట్గా అరికట్టాలి అంటే అందరికి సహకారం కావాలి. దాంట్లో అన్నింటికన్నా ముఖ్యంగా మీడియా సహకారం కావాలని చెప్పేసి ఒక సెషన్ ఇట్లా జస్ట్ ఒక అండర్స్టాండింగ్ డ్రగ్స్ వల్ల ఏమైతుంది, మన జిల్లాలో ఎంతవరకు ఉన్నది ప్రాబ్లమ్స్, దీనికి అందరం ఎలా సహకరించి అందరం ఎట్లా దీన్ని తగ్గించగలుగుతాం అని చెప్పేసి ఒక మీడియా బ్రీఫింగ్ లాగా ఆర్గనైజ్ చేయాలని చెప్పి కలెక్టర్ సార్ ఐడియా మీద ఇవాళ మనం చేయడం జరిగింది. సో యూ కెన్ స్టాప్ రికార్డింగ్ ఇఫ్ యూ వాంట్. తీసుకున్న తర్వాత మాకు మీ దగ్గర నుంచి సపోర్ట్ ఏం కావాలి అంటే మీకు తెలిసిన మీ నోటీస్లో ఎక్కడైనా కూడా ఎవరైనా గాంజా కన్స్యూమ్ చేస్తున్నారు, చాలా వరకు న్యూస్ పేపర్లో గాంజా బ్యాచ్ లేకపోతే గాంజా తాగి హల్చల్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ మీడియా రిపోర్ట్స్ వస్తాయేమో. అది కొంతవరకు అది ఆల్కహాల్ తాగి చేయడమా లేకపోతే వాస్తవానికి గాంజా తాగడం లేకపోతే డ్రగ్స్ తీసుకొని చేయడం మనకి టెస్ట్ చేసేంతవరకు అర్థం కాదు. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ కాలనీలో సార్ రాత్రి పూట తిరగాలంటే గాంజా బాయ్ తిరుగుతుంది, ఆ కొనాక్ల సెంటర్లా వాళ్ళు గాంజా కొడుతున్నారు, ఈ ఏరియాలో గాంజా దొరుకుతుంది, ఇట్లాంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా త్రూ యూ గివ్ ఇట్ టు అస్. దీనికి ఒక సపరేట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఆ నెంబర్ ఇప్పుడు మీకు షేర్ చేస్తాము. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా వాట్సాప్ అనేది మెసేజ్ చేయండి. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమి ఇచ్చారు అని చెప్పేసి ఎవరికి కూడా చెప్పు. దట్ ఈస్ ఆర్ గ్యారంటీ. ఆ ఇన్ఫర్మేషన్ అనేది గోప్యంగా పెడతాము. మీలాగే ఏ సిటిజన్ అయినా సరే నల్గొండలో ఉండే ఎవరైనా సరే ఆ నంబర్కి మెసేజ్ చేయడం లేకపోతే కాల్ చేసి చెప్పి సార్ ఇక్కడ వీళ్ళు గాంజా తాగుతున్నారు, లేకపోతే ఇక్కడ గాంజా అమ్ముతున్నారు, లేకపోతే ఇంకా ఈ ప్లేస్లో ఈ పిల్లలు గాంజా తాగి పాడైపోతున్నారు, లేకపోతే మా స్కూల్లో గాంజా తాగి వస్తున్నారు, మధ్యాహ్నం పూట వెళ్తున్నారు, ఇట్లాంటి ఏది ఉన్నా కూడా ఆ నంబర్కి మెసేజ్ చేయండి. వీ విల్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. కలెక్టర్ సార్ ఇంకా మై ప్లాన్ ఆర్ ఆర్ ప్లాన్ ఆర్ ది ఎంటైర్